బంజారా హిల్స్లోని ఇక్కడ మనకి రోడ్ సైడ్ చూసుకుంటే కనుక ఒక ఫుడ్ కోర్ట్ అనేది అయితే ఉంది. అంటే రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముతున్నారు. లక్ష్మమ్మ గారని చాలా స్పెషల్ ఇక్కడ. ఎవరైనా ఇక్కడ బంజారా హిల్స్కి వచ్చారంటే కనుక లక్ష్మమ్మ దగ్గరకు వచ్చి ఫుడ్ తినాల్సిందే అని చెప్తున్నారు. మరి దాదాపుగా 13 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నానని కూడా చెప్తున్నారు. ఎంతో కష్టపడుతున్నారమ్మ. మరి అమ్మ మాటలోనే తెలుసుకుందాం. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంటుందంట. మరి ఇక్కడ బోటి అయితే బాగా స్పెషల్ అని చెప్తున్నారు. ఒక్కసారి అమ్మతో మాట్లాడే కన్నా ముందు కూడా అక్కడ తింటున్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అంటే రెగ్యులర్గా వచ్చే కస్టమర్సా మరి ఈరోజే వచ్చారా? ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి తెలుసుకుందాం రండి ఒక్కసారి. హాయ్ అండి, మీ పేరు? పాండు. రెగ్యులర్ కస్టమరా మీరు ఇక్కడ? రెగ్యులర్గా తింటారా? హాస్పిటల్కి వచ్చాను. ఎట్లా ఉందండి ఫుడ్? బాగుంది. 2 days అవుతుంది కాబట్టి చాలా బాగుంది. ఏంటి మీకు నాన్ వెజ్ బాగా నచ్చిందా, వెజ్? అన్నీ పర్వాలేదు. రీజనబుల్ ప్రైస్. ఎంత ఉంది ప్రైస్? అంటే కాస్ట్ ఎట్లా ఉంది ఫుడ్కి? బాగుంది. నమస్తే అండి, మీ పేరు? రాజండి. ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు ప్లేట్లో కూడా మనకి బోటి కనబడుతుంది. ఇక్కడ బోటి స్పెషలా? బోటి స్పెషల్ బాగుంటుంది. మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడ? రెగ్యులర్గా వస్తుంటాం. ఇక్కడనే మాది షాపు, వస్తుంటాం. రోజు ఇక్కడనే తింటారు? ఎట్లా అమ్మ ఎట్లా ట్రీట్ చేస్తూ ఉంటారు? ఎట్లా ఫుడ్ ఎట్లా బాగుంటుంది. ఈ సేమ్ ఇంట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరేం చెప్తారండి ఫుడ్ ఎట్లా ఉంది? పప్పనం సూపర్ ఉందండి. బాగుందా? రెగ్యులర్గా వస్తుంటారు? ఈ రోజు వచ్చారా? రెగ్యులర్గా వస్తుంటాం. రెగ్యులర్గా వస్తుంటారు. ఓకే. అంటే అమ్మ కన్నా ఇంకా తక్కువ కాస్ట్ ఎవరైనా ఫుడ్ పెడతా అంటే అక్కడికి వెళ్తారా లేకపోతే ఇక్కడ తింటారా? క్వాలిటీ చూడాలి ఫస్ట్. క్వాలిటీ బాగుంది. క్వాలిటీ బాగుందండి. బాగుంది, ఇక్కడ తింటారా? క్వాంటిటీ కాదు, క్వాలిటీ. అదే క్వాలిటీ అంటే బాగుంది. సో ఇక్కడే తింటా అంటారు ఖచ్చితంగా. ఓకేనా? వేరే వాళ్ళు ఏం ఆఫర్ ఇచ్చినా కూడా ఇక్కడే తింటారు. అమ్మ గురించి ఏం చెప్తారు? అమ్మ బాగానే కష్టపడుతుంది. కష్టపడి స్థాయికి వచ్చింది ఇప్పుడు. కష్టపడి స్థాయికి వచ్చింది ఇప్పుడు. ఎవరైనా గుర్తించారా మరి అమ్మని ఇప్పటి వరకు? మేమైతే గుర్తించాం. కష్టపడదు బాగా. కష్టపడి ఇప్పుడు స్థాయి ఉంది. కుమారి ఆంటీ గురించి ఏం చెప్తారు? అంటే తక్కువ టైంలో బాగా ఫేమస్ అయ్యారు. మరి అమ్మ 13 సంవత్సరాలుగా ఇక్కడ కుమారాన్ని దింగడానికి వెళ్ళలేదు. యూట్యూబ్లో చూసాం కానీ రియల్గా మేము పోలేదు కుమారాన్ని దగ్గరికి. ఇక్కడ అక్కడ ఉంటాం. మీరు ఎప్పుడు వెళ్ళలేదా కుమారి ఆంటీ సైడ్? అంటే అమ్మ 13 సంవత్సరాలకి ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ పెడుతున్నారు కదా, ఇంత కష్టపడుతున్నారు. తక్కువ టైంలో కుమారి ఆంటీ కూడా బాగా ఫేమస్. అక్కడ కూడా ఫుడ్ బాగుంటుందని చెప్తూ ఉంటారు. మీరేం చెప్తారు? మేము ఉండేది ఇక్కడే అన్నమాట. ఇక్కడ వచ్చి ఇక్కడ పోతున్నాం అన్నమాట. రావటి 5 years మేము రావటి తినడానికి. మరి మనము తినే వాళ్ళతో అయితే మాట్లాడడం కానీ మరి అసలు అమ్మతో మాట్లాడాలా? నమస్తే అమ్మ, ఎట్లున్నావు? బాగున్నావా? నమస్తే అమ్మా. నేను చుట్టూ కూడా అవుతుంది. ఎట్లున్నావు? బాగున్నామ్మా, నీ దయ వల్ల. అయ్యో ఏముందమ్మా, నువ్వు కష్టపడుతున్నావు. అందరి దయ. మీ పేరు లక్ష్మమ్మనేనా? నా పేరు లక్ష్మమ్మనే అమ్మా. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ హైదరాబాద్ లో? హైదరాబాద్ ఉండబట్టి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు ఇక్కడ ఉంటారా మీరు? ఇక్కడ 2 number 10 ఉంటాం మంజరాల్సలా. ఇది మీరు ఈ బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇక్కడ రోడ్ సైడ్ ఇక్కడే అమ్ముతున్నారు? ఇక్కడనే అమ్ముతున్నాం. అప్పుడు నేను పెట్టినప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఇన్ని నుంచి అందాక మంది అయ్యారు. అప్పుడు ఎవ్వరు లేరు హైదరాబాద్. సరిగా హోటల్లో తిన్నారు కానీ లంచ్ ఎవరు పెట్టలే. నేను పెట్టిన లంచ్ ఫస్ట్. నా తర్వాత అందరూ పెడతారు, ఒక్కరు చూసి ఒక్కరు చూసి. అంటే ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తుంటే కనుక రోడ్ సైడ్ ఫుడ్స్ అనేది ఎక్కడ చూసినా గల్లీకి ఉంటున్నాయి. అంటే 20 సంవత్సరాల కిందట నుంచి మీరు ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ స్టార్ట్ చేశారు? 20 సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య కాలంలో వాళ్ళు వీళ్ళని చెప్పేసి అందరు పెడుతున్నారు. అది అన్ని కొత్త వచ్చినాయి. ఇంతకుముందు అయితే మీరే ఉన్నారు కదా ఫస్ట్. ఎవరైనా గుర్తించారా మరి మిమ్మల్ని అప్పటి నుంచి? అందరు వస్తారమ్మా, మంచి వాళ్ళు వస్తారు. రాగుల చిప్రి అందరు కూడా వస్తాడు. బిట్టు బాబు వస్తాడు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, అందరు వస్తారు నా దగ్గరకు వచ్చి బండ్లు ఆపుకొని తిని పార్సల్ తీసుకుపోతారు. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా వస్తారు. రాహుల్ సిప్లిగన్స్ కూడా వచ్చారా? ఏమంటుండే వాళ్ళు ఏమైనా కాంప్లిమెంట్ చేయడం ఏమైనా జరిగింది? నెల రోజులకు ఒక్కసారి వస్తారు రాహుల్ చిప్రి గాని. అయ్యా కర్రీయా రైసా? ఇదంతా విజువల్. సో చూస్తున్నారు కదా, అమ్మ దాదాపుగా 13 సంవత్సరాల నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఈ రోడ్ సైడ్ మాత్రం దాదాపుగా 13 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారని చెప్తున్నాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అప్పుడు రెస్టారెంట్లు కూడా ఏ స్టార్ట్ కాకముందే అసలు ఫస్ట్ లంచ్ పెట్టడం అనేది అమ్మని స్టార్ట్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ బోటి అయితే మరీ ఫేమస్. అదేవిధంగా మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక
ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక రోడ్ సైడ్ ఫుడ్ అనేది గల్లీకి అయిపోయినాయి. కానీ ఈ మధ్య ఒక సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. కానీ 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్ సైడ్ అమ్మడం అంటే మాటలు కాదు. మరి అదేవిధంగా సెలబ్రిటీస్ కూడా చాలామంది వస్తూ ఉంటారని చెప్తున్నారు. రాహుల్ సిబ్లిగన్స్ అయితే ముఖ్యంగా నెలకి ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేసి మంచిగా తినేసి పార్సల్ కూడా తీసుకోతారని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావచ్చు, మంచిగా అంటే అభినందనలు తెలియజేస్తూ కూడా ఇక్కడ సపోర్ట్ అయితే బాగా చేస్తారని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు మరి మీ కష్టానికి గుర్తించి ఏమన్నా ఎట్లా సపోర్ట్ ఏమన్నా దొరికిందా మీకు వాళ్ళ నుంచి? అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారన్నారు కదా. పెట్టాలమ్మా, మేము సాయం చేస్తాం నీకు, ఎవరు వచ్చి మాట్లాడినా మేము మాట్లాడతామమ్మా, మీరు పెట్టాలి అని చెప్తారు. అంటే స్టార్టింగ్ లో అప్పుడు 20 ఏళ్ల క్రిందటనే మీరు స్టార్ట్ చేస్తా అన్నారు కదా, మరి అప్పుడు ఇట్లా రోడ్ సైడ్ పెట్టినప్పుడు ఏమన్నా అంటే ప్రభుత్వం ఏమైనా ఇట్లాంటి వద్దు పెట్టొద్దు రోడ్ సైడ్ తీసేయాలి అని ఏమన్నా అన్నారా? అన్నారు కానీ నేను టైట్ చేయలేదు. అన్నారు పెట్టొద్దు అంటే సీఎం వచ్చినప్పుడే, అది మూమెంట్ ఉన్నప్పుడే పెట్టొద్దు అంటారు. పొద్దున్నే పెట్టొద్దు అన్నారు. మూమెంట్ ఉన్నప్పుడే వద్దమ్మా కొంచెం బంద్ చేసుకోవాలంటే బంద్ చేసుకోవాలి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు. ఇక్కడ అంటే ట్రాఫిక్ ఇబ్బంది ఏమన్నా కాదు కానీ బండ్లు ఆగొద్దు అంటారు అంతే. ట్రాఫిక్ ఇబ్బంది ఏముండదు. మా బండ్లు ఇక్కడ ఎక్కువ ఆగుతాయి కదా, ఇన్ని నుంచి అందాక బండ్లు ఆగుతాయి. ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ నుంచి ఇక్కడికి మా బండ్లే ఆగుతాయి. కాబట్టి బండ్లు ఉండొద్దమ్మా ఇక్కడ, నువ్వు లోపల పెట్టించుకొని తిను, లోపల స్థలం కొనుక్కో, నువ్వు ఆడ పెట్టుకో అంటారు. మరి అట్లా స్థలం కొనడానికి ఏమైనా సహాయం చేస్తా అన్నారా? ఆ సాయం మనం అడగం కదా, ఇక మనం రోడ్డు మీదకి వచ్చి అవన్నీ అడగొద్దు. రోడ్డు మీద పెట్టుకో, లోపల పెట్టుకొని ఇస్తలేరంటే ఆ సార్ తోటి మాట్లాడిపిస్తాము, అందులో పెట్టుకో నువ్వు అన్నారు. ఆ సార్ దగ్గరికి నేను పోలేదు, నేను మాట్లాడిపోయలేదు. ఇప్పటి వరకు అయితే మళ్ళీ ఏ ఇబ్బందులకు గురి అవ్వలేదు మీరు? ఎవరేమి ఇబ్బంది పెట్టలేదు? ఎవరేమి ఇబ్బంది పెట్టలేదమ్మా. నన్ను అయితే 20 సంవత్సరాల బట్టి పెద్దదాన్ని కాబట్టి నన్ను ఎవరేమి ఇబ్బంది పెట్టలేదు. మంచిగా ఉంటారు నాతో అందరూ. పోలీసులు కూడా ఇబ్బంది పెట్టలే నన్ను. తింటారా మరి పోలీసులు కావచ్చు, ఇక్కడ ఇంకెంతమంది సెలబ్రిటీస్ తింటారు, తిని పైసలు ఇస్తారు. పైసలు లేకుండానైతే పోరు, తింటారు. రోజుకి ఎంత మంది వస్తారమ్మా మీ దగ్గరికి? దాదాపుగా 200 మంది 300 మంది దాకా వస్తారు వచ్చిన రోజు. మంచిగా లాభం వస్తుందా మీకు? అంటే ఏదో గిట్టుబాటు అవుతుందా మీకు ఏమన్నా? అవుతుంది. ఎవరి చేతికి పోకుండా రోజు 2000 మిగిలిన చాలు. పిల్లలకు నాకు 2000 మిగిలిన 6000 అవుతాయి కదమ్మా. నెలకు 60,000 అవుతాయి కదా, చాలు. ఎవరి చేతికి పోకుండా ఒక దగ్గర డ్యూటీ చేయకుండా నా కోడలు, నేను, నా మనవడు, నా మనవరాలు కష్టపడతాం. వాళ్ళకు మనిషికి 20,000, నాకు 10,000 చాలు. ఎప్పుడు లేస్తారు పొద్దున? ఇదంతా అంటే 5 గంటలు లేస్తామమ్మా. 5 గంటలు లేచి 4 పని చేస్తాం. నా కోడలు, నా మనమరాలు, నేను, నా మనమడు, అయ్యో మా పిల్లగాడు ఉన్నాడు. మా వరకు అంటే ఎంత టైం పడుతుంది మీకు ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి? 11 గంటల వరకు ఇక్కడ ఉంటానమ్మా. సాయంత్రం 6 దాకా ఉంటా. అప్పటి వరకు ఇక్కడ ఉన్న ఫుడ్ సరిపోద్దా? మళ్ళీ ఏమైనా తెప్పిస్తారా? ఇంటి తెప్పిస్తాం. అయిపోతా అంటే తెప్పిస్తాం. ఒకటేసారి తెచ్చి పెట్టాను. ఫస్ట్ 30 కిలోలు వేసుకొస్తే ఇక అయిపోతా అంటే వస్తూనే ఉంటుంది. 1 గంట 2 గంటల వరకు అయిపోతుంది. ముందు మీరు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా మళ్ళీ ప్రిపేర్ చేయండి అని చెప్పి ఉన్నారు కదా, బండ్లు ఉన్నాయి కదా. మన్మడు బండి నడుపుతాడు, ఆటో నడుపుతాడు. ఈ మన్మడు బిడ్డ కొడుకున్నాడు, వాడు పోయి తెస్తాడు. ఉన్నారు పిల్లలు, ఈ చేతులు ఉన్నారు. 5 మంది 4 ఉన్నారు. మంచిగా సపోర్ట్ చేస్తారు ఇంట్లో వాళ్ళైతే మీకు? ఇంట్లో వాళ్ళు సపోర్ట్ నేను కూడా పెద్దదాన్ని అయినా కదమ్మా. సపోర్ట్ చేయకుంటే ఎట్లా మరి? నేను ఇక్కడ కూర్చొని అమ్ముడే. నేను కష్టపడుతున్నారు. కష్టపడాలి అమ్మా, ఇంకా చాలా కష్టపడాలి. మీ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పటివరకు ఏమన్నా దక్కిందా మరి? ఫలితమే ఉండదమ్మా. మనం ఏం చెడిపోలేదు, ఫలితమే ఉండదు. కష్టపడ్డందుకు నెలకు 40,000 30,000 మిగిలినా చాలు, ఒకరి చేతి కింద పోకుండా. అట్లా మీ చేతి కింద ఏమన్నా టీం వర్క్ ఏమన్నా ఉంటారా? అంటే మీ ఫ్యామిలీ వర్క్ చేస్తారా ఇప్పుడు ఇక్కడ మీకు ఏమైనా హెల్ప్ చేయడానికి? ఫ్యామిలీ ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, ఇద్దరు. అంటే ఏమన్నా పనిలో పెట్టుకున్నారా? పెట్టుకున్నాం, ఇద్దరిని. మీరు ఇంకో వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. కల్పియాలి కదా నాన్న, మనమే బతకొద్దు కదా, ఎదటోళ్ళు కూడా బతకాలి కదా. ఏమేమి స్పెషల్ ఇక్కడ మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి? ఒకటి అమ్మా, మటన్ లివరు, చికెన్ లివరు, తలకాయ కూర, చికెను, ఎగ్గు కర్రీ, పాయ, ఇవి ఉంటాయి. మళ్ళీ వెజ్లా ఇవన్నిట్లలో బాగా అంటే మీ దగ్గర ఎక్కువ జనాలు అట్రాక్ట్ అయింది దేనికంటే ఇది బాగుందని బాగా ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా, రెగ్యులర్గా ఎక్కువ తీసుకునేది? బోటి. మీరు చేసుకోండి వర్క్, మాట్లాడదాం మనం. అమ్మ చూసారు ఎంత కష్టపడుతున్నారు. ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా చాలా సపోర్ట్ ఉన్నారని చెప్తున్నారు. నిజంగా పిల్లలందరూ కూడా ఆఖరికి వాళ్ళ మన్మరాలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. పొద్దున 5 గంటలకు లేస్తారు. అక్కడి నుంచి ఇంకా మనకు 11 గంటల వరకు అయితే ఫుడ్ అంతా రెడీ అయిపోతుంది. అందరికన్నా నా కోడలే బంగారం. ఫస్ట్ టైం వింటున్నాం నిజంగా. అత్తమ్మ కోడల్ని, నా కోడలు బంగారం అని మెచ్చుకోవడం బాగా రెగ్యులర్ చూస్తుంటాం. అత్త కోడలు జుట్టులు పట్టి కొట్టుకుంటారంట. బట్ ఇక్కడ అత్తమ్మ కోడలు బంగారం అంటుందంటే నిజంగా కోడలు చాలా అదృష్టవంతురాలని చెప్పొచ్చు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి అత్తమ్మ దొరుకుతుంది. ఎంత కష్టపడుతూ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ అండగా ఉన్నారు ఒక పెద్ద మనిషి. నిజంగా చాలా గ్రేట్ విషయం అమ్మ, చాలా గ్రేట్ థింగ్. అండ్
సో మొత్తానికి అయితే బాగా కష్టపడితే మంచిగా ఉంటాయని చెప్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఉండి వెళ్ళిపోతారు, ఇంకా అంతేనా? సాయంత్రం 6 గంటల దాకా ఉంటామా. అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందమ్మా? ముందుగా మొట్టమొదటిగా ఈ బిజినెస్ చేయాలి, ఇట్లా ఫుడ్ పెట్టాలి 10 మందికి. అంతకుముందు బంగ్లాలో పనిచేసేది వందే మాత్రం ఇంట్లో. సినిమా వందే మాత్రం ఉన్నాడు చూడు, వాళ్ళు ఇంట్లో పని చేస్తుంటే మా కొడుకు అన్నాడు, ఎన్ని రోజులు కష్టపడతావమ్మా. నా పెద్ద కొడుకు అన్నాడు, 7లో పెట్టిండు, రోడ్ నెంబర్ 7లో పెట్టినాక పెడదామమ్మ చూద్దామని పెట్టిండు. కారు కొనుక్కి కార్లో పెట్టిండు. కార్లో పెట్టాక నా చిన్న కొడుకు అన్నాడు, అన్న పెట్టిండు కదమ్మా మనం కూడా చూద్దామంటే నా పెద్ద కొడుకు తీసుకొచ్చి ఇక్కడ ఉండమ్మా, ఇక్కడ పెట్టు, ఇక్కడ బాగా జరుగుతుందని ఇక్కడ పెట్టిపోయింది. ఈ నుంచి కదలలే. ఇదే 2 చెట్ల మధ్యలో ఉన్నా. 20 ఏళ్ళ నుంచి ఇక్కడే. 20 సంవత్సరాల బట్టి ఇక్కడనే ఉన్నాయి. 20 సంవత్సరాల బట్టి దేవుని దయ వల్ల, మీ దయ వల్ల, అందరి దయ వల్ల మంచిగా నడుస్తుంది. అప్పటి నుంచే బోటి స్పెషలా? 20 ఏళ్ళ నుంచి అప్పటి నుండే బోటి స్పెషల్. బోటి మా ఆయన ఉన్నప్పుడే బోటి బాగా అండేది నేను. ఇక తర్వాత మా కోడలు నేర్చుకున్నది, నా కోడలు వండుతుంది. రోజు 15 కిలో బోటి తెచ్చినా ఉండదమ్మా, కానీ ఇక కొయ్యలేక కష్టపడాలి. సీఎం వస్తుంది. మనం ఇక్కడ వీడియో చేస్తున్నాం, ఒక పక్క సీఎం వెళ్ళిపోతున్నారు. ఎప్పుడన్నా ఇక్కడికి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కదా వాళ్ళు వస్తూ ఉంటారని చెప్పారు కదా, సీఎం వరకు ఎప్పుడన్నా సీఎం దృష్టికి మిమ్మల్ని తీసుకెళ్లారు ఎప్పుడన్నా? రాలేదమ్మా. రాజమౌళిను రాహుల్ చిప్పరి గాంధీ కదా, రాజమౌళిను ఇది పేరేం పేరు, బాలకృష్ణ. బాలకృష్ణ పోగురాని పిలిపించారు. పిలిపించి నా దగ్గరికి 10 మంది డ్రైవర్లు పంపించి, కారు పంపిస్తే ఆ రోజు ఒంట్లో బాగలేక పోలేదు. కానీ బాలకృష్ణ సార్ అయితే పిలిపించాడు. నా పెద్ద కొడుకుని పంపించిన పోగురానికి, నేను పోలేదమ్మా. సో నార్మల్ గా సెలబ్రిటీస్ అందరూ మిమ్మల్ని గుర్తుపడతారు, అందరు వస్తూనే ఉంటారు, మీ ఫుడ్ కూడా తింటూ ఉంటారు. అయితే సార్ కూడా తిన్నాడు నా ఫుడ్. అసలు రాజమౌళి గారు కూడా తిన్నారంట, నిజంగా గ్రేట్ కదా, అసలు చాలా గ్రేట్ అమ్మా. కుమారి ఆంటీ కూడా ఇట్లనే ఫుడ్ పెడుతూ అంటే తక్కువ టైంలో బాగా ఫేమస్ అయిపోయారు. ఆమె గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆమె గురించి మనకేం తెలియదమ్మా. ఇక ఆమె కష్టపడుతుంది, మనం కష్టపడుతున్నాం. ఆమె గురించి మనం ఏం చెప్పలేం కదా. ఎవరైనా కష్టపడితేనే వస్తుంది, ఫలితం ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు, కష్టపడుతున్నావు కదా, ఎవరి అదృష్టం వాళ్ళదే. అంతేకాని వాళ్ళ గురించి అయితే మనకేం తెలియదమ్మా. ఆమె నేను చూడలే అసలు. ఇప్పటివరకు యూట్యూబ్ లో చాలా కనిపించారు, ట్రెండింగ్ యూట్యూబ్ లో చూసినా కానీ మనిషిని అయితే చూడలేదు. మా పిల్లలు పోయి తినొచ్చారు కానీ ఇక మరి నాకైతే ఏం చెప్పలే. బాగానే ఉంటుందమ్మా అన్నారు కానీ అంత చెప్పలే. కొంతమంది అయితే అంటే కొంతమంది ఫేమస్ అయిపోయారని అంటే ఓర్వలేకపోవడము, కుళ్ళు పడ్డము, వాళ్ళు అట్లాంటివి కూడా ఉన్నారు. కానీ మీరు నిజంగా మంచివారని అర్థమవుతుంది, ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళదే అని అంటున్నారు. మీకు ఎటువంటి దేశం ఇలాంటి ఏం లేవు, అసలు నిజంగా మంచి అనిపిస్తుంది. చాలా కష్టపడుతుంది ఆమె కూడా. ఆమెను ఎందుకు అనాలమ్మా, ఎవరికి నచ్చుతుంది ఒకరు నచ్చుతుంది. కొంతమంది వచ్చి అన్నారు అది ఉండదు ఇది ఉండదు బాగుండదు అన్నారు, కానీ అట్లా అనొద్దు. ఎవరు ఇష్టపడితే వాళ్ళే తింటారు. అట్లా ఎందుకు అనాలి? ఓ రోజు అయితే కుదిరాయి, ఓ రోజు కుదిరాయి. వాళ్ళు పోయినప్పుడు మంచిగా కుదరలేదు కావచ్చు, వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా కుదురుతాయి కావచ్చు. అది అనొద్దు కదా. అట్లా ఇక నడుస్తూనే ఉంటాయి దాన్ని అన్నప్పుడు. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. తిన్నారా మరి మీరు? తినేసి వస్తామా పొద్దున్నే. ఇప్పుడు మళ్ళీ తిన్నారా? ఇక మళ్ళీ సాయంత్రం 6 గంటలకు సాయంత్రం మళ్ళీ గరం రైస్ వస్తే అప్పుడు తింటా. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు మీ టీం? అంటే మీ టీం వర్క్ ఈయన మనమడా లేకపోతే? మనమడే, వీడి బిడ్డ కొడుకు, వాడు కొడుకు. మాట్లాడతారా మరి ఏమన్నా? వీడేం మాట్లాడు, వాడేం మాట్లాడు, ఇద్దరు మాట్లాడరు. షై ఫీలింగ్ అయితే మాట్లాడొచ్చు కదా. మీ అమ్మమ్మ ఎట్లా చేస్తున్నారు ఇంత కష్టం? మాట్లాడరా? నాయనమ్మనే మాట్లాడుతుంది మొత్తం. మా హోటల్ గురించి మాకైతే ఏం తెలియదు, మొత్తం మా నాయనమ్మనే చూసుకుంటుంది. ఆడ రైస్ పెడితే రైస్ తీసుకొని ఇక్కడ పెట్టేస్తాం, మళ్ళీ లాస్ట్ క్లోజ్ అప్ అయినప్పుడు మేము అందరం కలిసి వెళ్ళిపోతాం. మీరు సపోర్ట్ చేస్తున్నారు కానీ కెమెరా ముందుకు రారు. షై ఫీలింగ్ లేదు, కెమెరా ముందు ఆమె ఒక్కతే రావాలి, ఎందుకంటే చెట్టు కింద దొరసాను ఆమెనే కాబట్టి ఆమెనే రావాలి. చెట్టు కింద దొరసానంటే ఇష్టమా? మీ మన్మడ ఏం మాట్లాడుతున్నాడు? మస్తు మాట్లాడుతున్నారు కదా. ఒకసారి చూడండి, అసలు అంత ప్రశాంతమైన వాతావరణం, పీస్ఫుల్గా చెట్టు కింద, పైన టాపర్ కూడా కట్టారు. సో ఇక్కడ జనాభా అయితే దాదాపుగా రోజుకి 200 నుంచి 300కి పైగా అయితే వస్తూ ఉంటారంట. ఇంతవరకు ఎవరు కూడా వంకబెట్టిన వాళ్ళే లేరు. చాలా బాగుంటుందని చెప్పిన వాళ్ళే తప్ప. ఆఖరికి రాజమౌళి సార్ కూడా ఇక్కడ భోజనం చేశారు, బాగా ఇష్టపడతారు అంటున్నారు. అదేవిధంగా రాహుల్ సిప్లిగన్స్ కావచ్చు, చాలామంది సెలబ్రిటీస్, ముఖ్యంగా బాలకృష్ణ గారు కూడా ఒకసారి ప్రోగ్రామ్కి కూడా పిలిపించారంట. కానీ అమ్మకి ఒంట్లో బాగాలేకపోవడంతో వాళ్ళ పెద్ద కొడుకుని అయితే పంపించారని చెప్తున్నారు. కానీ చాలా అమ్మ ఎమ్మెల్యే సార్ దయాకర్ సార్, నన్ను అన్నపల్లి దయాకర్ సార్ కూడా వస్తాడు. వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు. తినేసి తీసుకెళ్తాడు. వాళ్ళ గన్మెన్లు అయితే వారానికి 2 సార్లు వస్తారు. వారానికి 2 సార్లు వచ్చి గన్మెన్లే చెప్తారు మీకు సపోర్ట్ చేస్తామమ్మ, ఇక్కడ కాకుంటే
మంచి కడ కుమారాంటికి వెళ్ళి పెట్టు బాగా నడుస్తుంది. ఆఫీసులు పెద్ద పెద్ద ఆఫీసులు ఎక్కడ అని చెప్తారు. చాలా బాగుంది, రష్ చాలా ఎక్కువ ఉంటారు. ఇక్కడ తక్కువ దన్న గిరాకీ అక్కడ కూడా రోజుకి 500 నుంచి 600 పైగా వస్తారంట మనకి. ఇక్కడ నడుస్తుంది. ఆంటీ ఫేమస్ అయిపోయారు అక్కడ. అయిపోయింది. మరి మీరు కూడా అటు సైడ్ కుమార ఆంటీ సైడ్ పెట్టే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? అలవాటు అయిపోయింది కదమ్మా, ఇక్కడ అలవాటు అయిపోయింది. అంత పాత గిరాకీ ఇక అక్కడికి పోతే కొత్తగా అవుతుంది కదా. ఇక ఆమెకు సపోర్ట్ మనం పోతే బాగుండేది కదమ్మా. బతకని ఎవరైనా బతకాలి. నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను భరించలేను కదా. ఆమె దగ్గరికి మనం పోతే ఆమె తట్టుకోలేదు. ఇక ఆమె గిరాకీ అంతా మన దగ్గరకు వస్తాయి. మనసమ్మ మీది అంటే ఇక్కడ మీకు అలవాటైన వాళ్ళు మళ్ళా మీరు తీసేస్తే వీళ్ళకి కూడా ప్రాబ్లమే. రోజు రెగ్యులర్ గా మీ దగ్గర తినే వాళ్ళు కూడా బాధపడతారు కదా. చాలా మంది ఇక్కడికి అంత దూరం రా అమ్మీడు ఉన్నది కదా అని ఎక్కడెక్కడి నుంచో వస్తారమ్మా. సికింద్రాబాద్ నుంచి, మొగలాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో చాలా మందిగా. నేను చెప్పొద్దు కానీ చాలా మంది వస్తారు. కార్లలో, పెద్ద పెద్ద కార్లలో ఫ్యామిలీ తోటి వస్తారు. అందరు వస్తారు. ఆఫీసర్లు వస్తారు, గన్మెన్లు వస్తారు, అందరు వస్తారు. సో మొత్తానికి ఇక్కడ నుంచి వేరే సైడ్ షిఫ్ట్ చేసే ఆలోచనలు అయితే మీకు లేవు? లేదమ్మా, లేదు. ఇక్కడనే ఉండాలి. నేను ఇక్కడ ఉంటేనే బాగుంటది. 20 ఏళ్ళ నుంచి ఇక్కడ అలవాటు అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మధ్యలో తీసేయమంటే కూడా కష్టమే కదా. చాలా కష్టం అవుతుంది. అక్కడికి రాలేదు. ఇక్కడ సరే, ఏమైనా చెప్పదలుచుకున్నారమ్మా? ఇంకేం లేదమ్మా. ఇక నేనైతే కష్టపడతాం. ఇక కష్టపడే రోజులు ఉన్నాయి. ఇంకా కష్టపడాలి. ఇంటికాడ ఉంటే టైం పాస్ కాదు. ఇక్కడికి వస్తేనే నలుగురితో 20 రోజుకు 200 మందితో మాట్లాడతా వచ్చి మంచిగా నా ఆరోగ్యం కూడా బాగుంటుంది. హ్యాపీగా ఉంటా. మంచిగా చల్లగా నిద్రపోతా. సాయంత్రం పోయిన వాళ్ళే 10 గంటల దాకా పిల్లలతో మాట్లాడి ఆడుకొని పడుకుంటా. ఇక అప్పుడు ఆరోగ్యంగా ఉంటా. ఎన్నడన్నా ఒకరోజు సండే రోజు ఇంటికాడ ఉంటేనే అలసిపోతా. సండే ఇంటి దగ్గర ఉంటారా? ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు ఉండమని కొట్లాడే పెడతారు. సండే కూడా మాకు సెలవు ఇవ్వవా, నువ్వు సండే రోజు కూడా పెడతావా అంటారు. పోతే టైం ఇవ్వవా, మాకు ఒక్కరోజు అన్ని ఇవ్వవా. కానీ ఈ పిల్లల గురించి అన్ని ఏదన్నా నెలకొక్కసారి లాస్ట్ సండే పెట్టే ఎన్నడో ఒక్కసారి, అది 5-6 నెలలకు ఒక్కసారి ఏదన్నా పెడతా అంతే. కానీ ఎప్పటికీ సండే కూడా పెడతా. సండే కూడా మంచి గిరాకీ ఉంటుంది నాకు. చాలా మంది వస్తారు. ఇళ్ళల్లో ఉండేటోళ్ళు కదా. ఫ్యామిలీ తోటి వచ్చి పార్సల్ తీసుకుపోతారు. పెద్ద పెద్ద కార్లలో వస్తారు వాళ్ళైతే. దేవుని దయ వల్ల, మీ దయ వల్ల, అందరి దయ వల్ల మంచిగా ఉన్నదమ్మ గిరాకీ నాకు. ఇట్లానే ఉండాలి ఎప్పటికీ. ఇట్లానే కాకుండా ఈ పాటికుంటే చాలు. ఇంకా పెద్దగా ఆపచ్చనొద్దు మనకు. పుట్టెడు ఆయందంలో పోతే అంటే కడికే అంటుంది. పెద్దగా ఇంత మొత్తమే రావాలంటే ఒంటికి రాదు అది కదా. అందుకని నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా మాట్లాడారు. అదేవిధంగా ఇది ఏదైతే మీ బిజినెస్ ఉందో ఇదే ఇంకా మంచిగా ఇట్లనే కొనసాగాలని మనస్ఫూర్తిగా మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో చూసారు కదా అమ్మ అసలు ఎంత మంచి మనసు. ఎవరి మీద ఈర్ష్య ద్వేషం లేకుండా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకాలి, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరికి తగ్గ ఫలితం వాళ్ళకి దక్కుతుందంటూ కూడా అమ్మ మాటల్లో విన్నాం కదా. చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా అసలు నిజంగా మళ్ళీ మళ్ళీ రావాలి ఆమెతో మాట్లాడడానికైనా అనిపిస్తుంది. ఇలా టేస్ట్ బాగుంటుందని వీళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళకి కూడా తినబెడతాం. ఒకసారి చూడండి టేస్ట్ ఎట్లుంటుందని. మీరు ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? అవునండి. అండ్ మీరు రెగ్యులర్ గా వస్తుంటారు ఇక్కడికి? లేదండి, ఇప్పుడు వచ్చాను ఫస్ట్ టైం. బాగుందండి, చాలా బాగుంది. సో అంటే రెగ్యులర్ గా తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొస్తున్నారు ఇక్కడ తినాలి అంటూ కూడా. నిజంగా అండి బాగా అనిపించిందా మొత్తానికి? సూపర్. రెగ్యులర్ గా ఇక్కడికి వస్తారా మరి? రోజు ఇక్కడికి వస్తారా? ఇక్కడనే వస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామ్యాన్ సంజయ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.